వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మేనమ్మ వాళ్ళు జోగు తిరిగారనమాట. మేము రావడం లేట్ అయింది. మేము వచ్చేసరికి జోగు ఎత్తుకొని ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇక ఊరంతా తిరిగి వచ్చాక అమ్మ ఆడపిల్ల కాబట్టి కాలు కడుగుతుంది. ఇక కాలు కడిగాక జోగులో బియ్యము ఎవరైనా కాంకులు వేయాలంటే వేస్తారు. అమ్మ వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కడగాలనుకున్న వాళ్ళు కాలు కడిగి ఇలా బియ్యం వేస్తారు జోగులో. ఈ వేసిన కానుకలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో వాడుకొని మిగతాయి మొత్తం హుండీలో వేస్తారు. తిప్పి తీసుకురారు, ఉంచుకోరు దగ్గర. ఇక అందరు కానుకలు వేసాక ఇంట్లోకి వచ్చే ముందు ఇలా అమ్మ హారతి ఇచ్చింది అనమాట. అమ్మ ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల చేయాలి ఇవన్నీ. ఇలా వెంకటేశ్వర స్వామి కలశం పెట్టుకొని భార్యతో ఊరంతా జోగు తిరుగుతారనమాట. ఇలా కలశం పెట్టినప్పుడు చాలా బరువుగా ఉండిద్ది ఆ కలశం. వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చుంటారంట, చాలా బరువుగా ఉండిద్ది అంటారు. ఇలా ఊరంతా తిరిగాక ఇలా దిష్టి తీస్తారు కొబ్బరికాయతో. జోగు స్టార్ట్ అయ్యే ముందు ఇంట్లో అఖండ జ్యోతి వెలిగిస్తారు. అది తిరుపతికి వచ్చేదాకా కూడా కొండెక్కకుండా చూసుకుంటారు. కలశాన్ని దేవుడి దగ్గర పెట్టేసి బయలుదేరే ముందు అన్ని కండవాల కట్టుకొని తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. ఇక జోగు తిరిగి వచ్చేలోపు మేము చేసిన వంటలు అనమాట ఇవి. పులిహోర కలిపేసాము, పప్పు, పచ్చడి, బంగాళదుంపల కూర, వంకాయ కూర, సాంబార్ అన్నీ చేసాము. అన్నీ అయిపోయాయి. తాలింపులు పెడుతుంది మా అమ్మ. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇలా భోజనాలు వండామన్నమాట. అన్నం ఇంకా వండలేదు, కూరలు మాత్రమే వండాము చల్లారిపోతుందని. ఇక కూరల పని అయిపోయాక మా అమ్మ గారెలు వేస్తున్నారు అందరు కలిసి. ఇక ఇదన్నమాట ఈ వీడియో. ఇలా జోగు తిరిగి ఇలా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాము. అసలు ఇది తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.